ఊరి పేరు లేని కంపెనీతో ఒప్పందాలు చేసుకుంటున్నారా? ఉర్సా క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విశాఖలో 59 ఎకరాలు కేటాయించారు. అసలు ఈ కంపెనీలు ఎక్కడున్నాయి? సింగిల్ ట్రీ సిటీ, ప్లెజాంటన్, కాలిఫోర్నియా 94588. ఈ అడ్రస్లో అమెరికాలో ఉంది. మరి ఈ అడ్రస్లో ఏముంది? ఓ పెద్ద ఆఫీస్ ఉందా అంటే లేదు, జస్ట్ 3 బెడ్రూమ్ హౌస్ మాత్రమే ఉంది. అంటే అమెరికాలో ఉన్న ఒక చిన్న ఫ్యామిలీ ఉండటానికి సరిపోయే ఇంట్లో ఆ అడ్రస్లో ఈ కంపెనీ ఉంది. ఈ కంపెనీకి ఒక ఫోన్ నెంబర్ లేదు, మెయిల్ ఐడి లేదు, వెబ్సైట్ లేదు, అసలు ఉద్యోగులు ఎవరో కూడా తెలియదు. మన దగ్గర ఏ కంపెనీ పెట్టినా దానికి ఓ రిజిస్ట్రేషన్ లాంటిది ఉంటుంది, అదొక ప్రాసెస్. అట్లా ఈ కంపెనీని ఈ ఏడాదిలోనే అంటే 2025 ఫిబ్రవరి 12న ప్రారంభించారు. జస్ట్ 10 లక్షల రూపాయల ఆథరైజ్డ్ క్యాపిటల్, 2 డైరెక్టర్లు. మరి దీని అడ్రస్ ఎక్కడుందో తెలుసా? ఫ్లాట్ నెంబర్ 705 ఏక్తా బాసిల్ హైట్స్, కొత్తగూడ, హైదరాబాద్. ఈ అడ్రస్లో ఏముందంటే అదొక రెసిడెన్షియల్ అపార్ట్మెంట్. ఇందులో ఒక ఫ్లాట్ ని చూపించి ఇదే ఒక కంపెనీ అనేశారు. దీనికి విశాఖలో 59 ఎకరాలను కేటాయించారు. దీనికున్న 2 డైరెక్టర్లు ఎవరంటే ఒకళ్ళు కౌశిక్ పెందుర్తి, ఇంకొకళ్ళు సతీష్ అబ్బూరి. వీళ్ళలో కౌశిక్ అనే వ్యక్తి టాలస్ పే అనే కంపెనీలో సిటిఓగా పనిచేస్తున్నాడు. ఇక రెండో వ్యక్తి సతీష్, ఇతను ఎలీజియం అనలిటిక్స్ అనే సంస్థకి ఫౌండర్ కమ్ సిటిఓ. వీళ్ళిద్దరే అమెరికాలో రిజిస్టర్ చేసిన ఉర్సా క్లస్టర్స్ లిమిటెడ్ లయబిలిటీ కంపెనీకి డైరెక్టర్లు. అంటే అటు అమెరికాలో ఒక 3 బెడ్రూమ్ ఇంటిని అడ్రస్ గా ఇచ్చిన కంపెనీతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే, ఇక్కడ 28 ఫ్లాట్లున్న అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ అడ్రస్ ఇచ్చిన ఊరు పేరు, ఫోన్ నెంబర్, వెబ్సైట్ ఏదీ లేని కంపెనీకి విశాఖలో ఏపీ ప్రభుత్వం 59 ఎకరాల వేల కోట్ల విలువైన ల్యాండ్ ని నామమాత్రపు రేటుకి ఇచ్చేయడానికి రెడీ అయింది. అలాంటి దానికి 1000 కోట్లకు పైగా విలువైన భూమిని ఎలా ఇచ్చేయాలనుకున్నారు? జస్ట్ 6 నెలల క్రితం పెట్టిన కంపెనీతో తెలంగాణ ప్రభుత్వం, 2 నెలల క్రితం పెట్టిన కంపెనీతో ఏపీ ప్రభుత్వం ఎట్లా ఒప్పందాలు చేసుకున్నాయి? వాటిని ఎట్లా నమ్మాయి? ఈ కంపెనీకి ఆ స్థాయిలో వేల కోట్ల పెట్టుబడులు పెట్టే సత్తా ఉంది అని ప్రభుత్వాలు ఎట్లా నమ్ముతున్నాయి?